ఈరోజు బుర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ గారి 129వ పుట్టినరోజు సందర్భంగా చాకలి ఐలమ్మ సెంటర్లో రజాక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతున్న బుర్గంపాడు మండల బీసీ సంఘం మండల అధ్యక్షులు దాసరి సాంబ మరియు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు గారు, పీనపాక నియోజకవర్గం అధ్యక్షులు నిదానపల్లి బాలకృష్ణ, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెజ్జంకి కనకాచారి, బీసీ నాయకులు రజాక సంఘం నాయకులు సిహెచ్ కోటేశ్వరరావు గారు, సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బిట్ర సాయిబాబా గారు, రజాక సంఘం జిల్లా నాయకులు బీసీ నాయకులు చంచలపు శ్రీనివాసరావు గారు, రజాక సంఘం మండల నాయకులు, రజాక సంఘం జిల్లా నాయకులు, రజాక సంఘం మహిళా సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసరి సాంబన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. 129వ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా రజక సంఘం నాయకులు సంచలపు శ్రీనివాసరావు గారికి మరియు వారికి సహకరించినటువంటి నా మిత్రులు అందరికీ మరియు రజక సంఘం గ్రామ పెద్దలు, రజక సంఘం మహిళా సోదరీమణులు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బీసీ ముద్దుబిడ్డ, మన ప్రీతమ నేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు గారికి మరియు పినపాక నియోజకవర్గ అధ్యక్షులు మరి బాలకృష్ణ గారికి, మరి కోటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి బీసీ ముద్దుబిడ్డకి, ప్రతి వారికి సిపిఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, బీసీ ముద్దుబిడ్డలారా, మీ అందరికీ తెలుసు, ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థతో, రజాకార్లతో, దేశముఖులతో విరోచితంగా పోరాడి ధైర్యశాలి మన చాకలి ఐలమ్మ గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతే, ప్రతి ఒక్కరు కూడా మన చాకలి ఐలమ్మ గారిలాగా ధైర్యంగా ధీటుగా పోరాడాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఆనాడు మన చాకలి ఐలమ్మ గారు మన కొండారెడ్డి అనే ఒక భూస్వామి దగ్గర 40 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రోజులవి. వ్యవసాయం చేస్తున్న టైంలో నాటేశారు, కుప్ప కూర్చి పంట చేతికొచ్చే టైంలో మన ఆనాడు మరి ఇనుపనూరి రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామ్య ద్వారా కొంతమంది రజాకారులను, గుండాలని వెంట వేసుకొని వచ్చి ఈ పంట మొత్తం నాదే అని దౌర్జన్యం చేసి ఆనాడు చాకలి ఐలమ్మ గారి మీద దౌర్జన్యం చేసినాడు. అప్పుడు ఎదురు తిరిగింది మన బీసీ ముద్దుబిడ్డ మన చాకలి ఐలమ్మ గారు. దొర ఏందిరా, వాడి పీకుడు ఏందిరా, పంట కోసింది మనం, పంట నూర్చింది మనం, పంట వేసింది మనం, కానీ ఈ పంట మనకే దక్కాలరా, మీరెవర్రా అని ఎదురు తిరిగి పక్కనే ఉన్న రోకల బండ అందుకొని ఆ వచ్చిన రజాకారులని, ఆ గుండాలని, ఆ భూస్వామ్య పెత్తందారులని, ఆ దేశముఖులని రోకల బండతో తరిమి కొట్టిన
ఘనత మన సాకలి ఐలమ్మ గారిదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో 5 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఇందాక మన సోదరులు చెప్పినట్టు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన ఘనత కూడా మన సాకలి ఐలమ్మ గారిదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పోరాటంలో భర్తని కోల్పోయారు, బిడ్డని కోల్పోయారు. మరి ఒక్కతే పేద ప్రజల కోసం ఆనాడు మన బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ధీటుగా నిలబడ్డ ఏకైక ధైర్యశాలి మగవ మంచాల మన వీర వనిత మన సాకలి ఐలమ్మ గారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో మన బీసీ ముద్దు బిడ్డైనటువంటి సాకలి ఐలమ్మ గారు ఇంత మన బీసీల కోసం ఎంతో పోరాటం చేశారు. ఈనాడు కూడా మనమందరం ఏకతాటిపై మన బీసీలందరూ వచ్చి పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 56% ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నాం. ఎక్కడికక్కడికి భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థ వల్ల మనం అనగదొక్కుతూనే ఉన్నాం, అణిగిపోతూనే ఉన్నాం. ఎవడో ఒకడ గొడుగు కింద పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటే చెప్తా ఉన్నాం, మన అందరం ముందుకెళ్ళి ఐకమత్యంతో ముందుకు వెళ్ళి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మన బీసీలంతా ఐక్యంగా కూర్చొని మాట్లాడుకొని మన వాళ్ళందరినీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకే సాకలి ఐలమ్మ గారి ఆశయాలను వారి పోరాట పటిమని మనందరం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క బిడ్డ సాకలి ఐలమ్మలాగా పోరాడాలని, మన బీసీల కోసం త్యాగం చేయాలని, బీసీల అభివృద్ధి కోసం పాటుపడాలని, బీసీ సమస్యల మీద పోరాడాలని తెలియజేస్తూ 129వ జయంతి శుభాకాంక్షలు సాకలి ఐలమ్మ గారి సందర్భంగా ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డ, ప్రతి ఒక్క రజక సంఘం ముద్దు బిడ్డకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.